హల్లెలూయా. ఇది ఏ రోజు చెప్పండి? డౌట్గా ఉందా? ఆదివారం అంటే ఏంటి? కోడి మాంసమా? చేపల పులుసా? మరేంటి రెస్ట్ తీసుకునే రోజా? ఏ రోజు? యేసయ్య కృపను బట్టి చెప్తున్నాను, ఇది మీ దుఃఖమంతా ఎగిరిపోయే రోజు. మీ తల మీద ఉన్న భారం అంతా కూడా తీసివేయబడే రోజు. ఈరోజే మీకు విశ్రాంతి యేసయ్య అనుగ్రహిస్తూ ఉన్న రోజు. నీ దుఃఖానికి, నీ విచారానికి, నీ బాధకి, నీ ఆవేదనకి, నీ ఆక్రందనకి ఏది కారణంగా ఉందో అది ఎగిరిపోతున్న రోజు ఈరోజు. ఏ రోజు? ఈరోజు మంచిది కాదా? మరి ఏ రోజు మంచి రోజు? ఈరోజు మంచి రోజు కాదు, రేపటి రోజు మంచి రోజు కాదు. ఆ రోజులో కూడా పలానా సమయం అయితేనే మంచిది, మనకి ఈరోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది కాదు అని చెప్పని ఏమైనా ఉందా? ఇది యేసయ్య ద్వారా నీకు అనుగ్రహింపబడిన రోజు ఈరోజు. అందుకనే యేసయ్య దయా కిరీటముగా నీకు ఇచ్చిన రోజు ఈరోజు. నీ తల మీద ఏముండిందండి ఈ రోజున? యేసయ్య నీ తల మీద ఏం పెట్టాడు ఈరోజు? దయా కిరీటమును నీ తల మీద పెట్టాడు ఆయన. ఎప్పుడైతే యేసయ్య తన దయా కిరీటమును నీ తల మీద పెట్టాడో, నీ తల మీద నిత్యానందం ఉండబోతా ఉంది. ఎప్పుడైతే యేసయ్య నీ తల మీద దయా కిరీటాన్ని పెట్టాడో, నిత్య సంతోషాన్ని నువ్వు పొందుకొనబోతావు. యేసయ్య ఎప్పుడైతే నీ తల మీద దయా కిరీటాన్ని పెట్టాడో, దుఃఖం ఎగిరిపోతా ఉంది యేసునామములో. నిట్టూర్పు ఎగిరిపోతా ఉంది యేసునామములో. దుఃఖం నిట్టూర్పులు ఎగిరిపోతా ఉంది యేసునామములో. ఎందుకని అనంటే నీ తల మీద ఎంతకాలం కూడా దుఃఖము నాట్యం ఆడుతూ వచ్చింది, నిట్టూర్పులు ఏలుబడి చేస్తూ వచ్చింది. తలకి మించిన సమస్యలు తల మునకలైపోయేలాగా, పేకల్లోతు కంటే కూడా ఎక్కువగా మునిగిపోయేలాగా నీ సమస్యలు నిన్ను బజారుకి ఈడుస్తూ వచ్చినందుచేత దుఃఖం నీ తల మీద ఏలుబడి చేస్తా నిలబడతా వచ్చింది. కానీ ఈ రోజున, ఈ మంచి రోజున యేసయ్య నీ తల మీద ఉన్న దుఃఖం అంతా ఎగిరిపోయేలాగా, నిట్టూర్పులన్నీ తొలగిపోయేలాగా ఆయన దయా కిరీటమును నీ తల మీద పెట్టి ఉన్నాడు గనక దుఃఖము నిట్టూర్పులు యేసునామములో ఎగిరిపోయినాయి. ప్రవక్త ఈ మాట చెప్తాడు, తన ప్రజలను ఆయన దుఃఖంలో విడిచిపెట్టకుండా విచారాల నుంచి విడిపించి దుఃఖాన్ని తీసివేసి పూర్తిగా తన ప్రజలకి ఆనందాన్ని, తన ప్రజలకు సంతోషాన్ని ఇచ్చి విముక్తిని కలగచేసి ఆశీర్వాదమును దయచేసి ఆయనలో ఉన్న ప్రశాంతతను ఆయన అనుగ్రహించే దేవుడు అని ప్రవక్త చెప్తున్నాడు బైబిల్లో. నీవు ఆయనను ఎరిగిన కుమారుడివి, కుమార్తెవు గనక నీ కొరకు ఆయన అమూల్యమైన రక్తం, తన స్వరక్తమిచ్చి నిన్ను కొనుక్కున్నాడు గనక నీ దుఃఖాన్ని తీసివేస్తాడు, నీ నిట్టూర్పులను తీసివేస్తాడు, నీ విచారాలన్నీ ఎగిరిపోయేలాగా చేస్తాడు, నీకు సంతోషం ఇస్తాడు, నీకు ఆనందం ఇస్తాడు, నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నీకు ఏది కావాలన్నా కానీ అది అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. ఎందుకని? నీకు కాక ఎవరికి ఇస్తాడు ఆయన? నాకెందుకు ఇస్తాడు అన్నయ్య అని అంటారా? నీకెందుకు ఇస్తాడు ఆయన అని అంటే, నీవు ఆయనకి ప్రత్యేకముగా ఉండాలని, నీవు యేసయ్యకి విశేషముగా ఉండాలి అని నీ కొరకు ఆయనే దిగి వచ్చి ఆయన స్వరక్తం అంతటిని ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు దారపోసి నీ కొరకు ఒక గొప్ప ప్రాణత్యాగాన్నే చేసి, ప్రాణం అడ్డేలా ప్రాణమే అర్పించేశాడు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం వేస్తానల్లా ఆయన. మనకి ఈ మాట వినబడతా ఉండి, దేవని నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తా అని చెప్పానండి. అలా చేయలేదు ఆయన. ఆయన ఏం చేశారు అని అంటే, ఆయన ప్రాణమునే నీ కొరకు శిలువలో బలిగా అర్పించేశాడు. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. మరి నీ కోసం ఆయన ప్రాణాన్నే బలిగా అర్పించేసిన ఆ ప్రభువు
నీకు సంతోషాన్ని ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు. ఈరోజే ఇప్పుడే యేసయ్య నామములో నువ్వు సంతోషమును పొందుకొందువుగాక. ఎంతగా ప్రేమించాడు యేసయ్య నిన్ను తెలుసా? ఎంత లోతైన ప్రేమో అది తెలుసా? ఎంత డీప్గా నిన్ను ప్రేమించాడో తెలుసా? ఆ ప్రేమకు లోతు ఎంత? ఆ ప్రేమ యొక్క పొడవు ఎంత? ఆ ప్రేమ యొక్క ఎత్తు ఎంత? ఎంత డీప్గా ప్రేమించాడో తెలుసా? ప్రాణమే నీ కొరకు అర్పించేశాడంటే నిన్ను ఎంతగా ప్రేమించాడో నువ్వు ఒకసారి ఈ ఆరాధనలో ఈ మాటలు వింటున్నప్పుడు మనసు పెట్టి ఆలకించాలి, ఆలోచించాలి. నిన్నంతగా ప్రాణముగా ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టేసిన యేసయ్య ఏ పరిస్థితిలో ఉన్నావో గమనించుకోకుండా, చూసుకోకుండా, పట్టించుకోకుండా ఉంటాడా? మోకాళ్ళలోతు నీళ్ళు వచ్చినాయి, నడుముల్లోతు నీళ్ళు వచ్చినాయి, పేకల దాకా నీళ్ళు వచ్చినాయి. నాలాంటి వాళ్ళు అయితే మునిగిపోయేంత నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళల్లోకి వెళితే మన తల మీదకి ఏమొచ్చేస్తాయి? నీళ్ళు వచ్చేస్తాయి. వరద వచ్చినప్పుడు మోకాళ్ళలోతు నీళ్లు రావటం, నడుముల్లోతు నీళ్లు రావటం, పేకల్లోతు నీళ్లు రావటం, మునిగిపోయేంత నీళ్లు రావటం సహజమే. ఎప్పుడో ఒకసారి వరద వస్తుంది, పోద్ది. ఒక్కోసారి వరద తీవ్రతను బట్టి వచ్చింది, వర్షం నమోదైన దాన్ని బట్టి. మోకాళ్ళలోత, నడుములోత, పేకల్లోత, మునిగిపోయేంత, కొట్టుకుపోయేంత ఎప్పుడో వస్తుంది అనుకోకుండా. మరి తల మీద దుఃఖం, నిట్టూర్పు ఎంతకాలంగా ఉంటున్నాయో అవి చూడకుండా ఆయన మర్చిపోయాడు అనుకుంటున్నావా? కొంతమంది తలల మీద ఈ రోజున ఏమున్నాయి అనంటే దుఃఖం, కొంతమంది తల మీద ఏముంది అనంటే నిట్టూర్పు. నీ తల మీద ఈ పూట ఏముంది? దుఃఖం. నీ తల మీద ఈ రోజున ఏముంది? నిట్టూర్పులు. నీ తల నిండా ఏముంది? విచారములు. వరదన ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళిపోద్ది. ఒక 4 రోజులకో, 5 రోజులకో, వారం రోజులకో వచ్చిపోయిద్ది అనే గ్యారంటీ కూడా, భరోసా కూడా ఉండిద్ది. మరి ఈ తలను ముంచేసేలాగా, పేకల్లోతు కాదు, జీవితం అంతా మునిగిపోయేలాగా తల మీద కూర్చొని నాట్యం ఆడుతున్నా, తల మీద కూర్చొని ఏలుబడి చేస్తున్నా, తలని ఒక సింహాసనంగా మార్చుకొని అక్కడ కూర్చొని అక్కడి నుంచి ఏలుబడి చేస్తున్నా ఈ దుఃఖం, ఈ నిట్టూర్పు ఎంతో కాలం నుంచి నిన్ను పట్టి పీడిస్తున్నాయి. మరి ఇవి పోయేది ఏ రోజున? అదే ప్రవక్త చెప్తున్నాడు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వాక్యం. ఇప్పుడు ఇక్కడ వాక్యం అని చెప్తా ఉంది అనంటే, యెహోవా ద్వారా విమోచింపబడిన వాళ్ళు పాటలు పాడుచు. ఆమేన్. యెహోవా మిమ్మల్ని దేని నుంచి విడిపించాడండి? అక్కడ మనం ఒక పాట పాడాం, ఏమని? విమోచింపుమా, కరుణించి నన్ను రక్షింపుమా. మిమ్మల్ని దేని నుంచి ఆయన విడిపించాడు? వరద నుంచి. చెప్పచ్చు కదా నోరు దేశం. బురద నుంచి, ప్రాణాపాయం నుంచి, కీడు నుంచి, తెగులు నుంచి, నాశనకరమైన ఊబి నుంచి, జిగట దొంగ ఊబి నుంచి మిమ్మల్ని విడిపించాడా? ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు చెప్పండి. ఇక్కడ ఏమని రాస్తుంది? యెహోవా ద్వారా విమోచింపబడిన వాళ్ళు పాటలు పాడుచు సియోను నిస్సికి తిరిగి వచ్చెదరు. హల్లెలూయా. నిన్ను వరద నుంచి, నిన్ను ఆవరించి ఉన్న నీ చుట్టూ ఉన్న ఆపదల నుంచి, నిన్ను అంటిపెట్టుకొని ఉన్నటువంటి అపాయాల నుంచి యేసయ్యే నీ చుట్టూ ఒక కంచెగా ఉండి, ఆశ్రయముగా యేసయ్య నీ కొరకు ఏర్పడి, నీ కంటి కనిపించకుండా క్రియ చేస్తున్నటువంటి దుష్టక్రియలన్నిటి నుంచి నిన్ను యేసయ్య విడిపించుకుంటా వచ్చాడు. ఇక మీదట కూడా నిన్ను విడిపిస్తానే ఉంటాడు ఆయన. నీ కాలు ఇరుకును పడకుండా, నీవు నడుస్తున్నప్పుడు నీ పాదము తొట్టిల్లకుండా విమోచకుడుగా ఉండి నిన్ను ఆయన ఉద్ధరించునుగాక. ఈ దుఃఖం, నిట్టూర్పులని భార్యాభర్తలు అనుకుంటా. పక్షులను చూడండి, ఎక్కడ గూడు కట్టుకుంటాయి?
చెట్టు పైన ఎవరికి అందకుండా సీక్రెట్గా రహస్యంగా పక్షులు ఏం చేస్తాయండి? చెట్టు మీద ఎవరికి అందకుండా ఎవరికి కనబడకుండా గూడు కట్టుకొని అక్కడ నివాసం చేస్తాయి పక్షులు. ఈ దుఃఖం నిట్టూర్పులు భార్యాభర్తల్లాగా ఉన్నాయి. వీటికి ఇల్లు ఎక్కడ అద్దెకి దొరకలేదు అనుకుంటా, నీ తల మీదే నివాసం కట్టి. పక్షులు ఉన్నతమైన స్థలంలో గూడు కట్టినట్లుగా ఏమండి నీ తల మీద అంటే అంతట్లో ఇదే కదా ఉన్నతమైనది, ఎత్తైన స్థలం. ఎక్కడ గూడు కట్టింది ఈ దుఃఖం నిట్టూర్పు? అది అక్కడ గూడు కట్టింది. అక్కడ సింహాసనం వేసినాయి, అక్కడ తిష్టేసుకొని కూర్చున్నాయి. అందుకనే ఆనందం లేదు నీకు, అందుకనే సంతోషం లేదు. అందుకే కందిరేగను కదిలిస్తే కై అన్నట్లుగా ఒక మాట అంటే చాలు బడబడబడబా గారిపోతాయి నీళ్ళు. ఎందుకని? పైన గూడు ఉందిగా, గుట్లో దుఃఖం నిట్టూర్పులు ఉన్నాయిగా. జస్ట్ ఒక మాట అంటే చాలు ఓచుకోలేక, ఏదైనా పరిస్థితి వస్తే చాలు స్తుతించలేక, ఏదైనా అనుభవం ఎదురైతే చాలు మాట్లాడకుండా యెహోవా దయచేయు రక్షణ కొరకు మౌనంగా కనిపెట్టుకొని ఉండలేక ఒకటే దుఃఖం, ఒకటే నిట్టూర్పు, ఒకటే ఏడుపు. ప్రభు ఈరోజు ఈ ఆరాధనలో నీతేమని మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, నీ తల మీద సింహాసనం వేసుకొని కుర్చీ వేసుకొని కూర్చున్నా, నీ తల మీద గూడు కట్టుకొని తిష్టేసుకొని కూర్చున్నటువంటి ఈ దుఃఖం, ఈ నిట్టూర్పు పక్షుల్లాగే ఎగిరిపోయేలాగా నేను చేయబోతున్నా. హల్లెలూయా. నీ దుఃఖం, నీ నిట్టూర్పు ఎగిరిపోవాలి అని అంటే 3 మాటలు చెప్తాను. మొదటి మాట సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యం. చదువుమా, ఇటు చూడండి. ఒరే ఎందుకురా నన్ను ఇట్లా ఏడిపించుకు తింటావు? నేను ఏడుస్తుంటే నువ్వెంత సంతోషపడతావేంట్రా? నువ్వు అసలు మనిషివేనా? నన్ను ఎంత ఏడిపించుకు పీడించుకు తింటావురా దుర్మార్గుడా. ఇవన్నీ ఎవరు మాట్లాడే మాటలండి? ఎవరైనా నిన్ను ఏడిపించారనుకోండి, నీ నోటి నుంచి వచ్చే మాటలు ఇయ్యేగా. సావరా పేడ వదిలిపోద్ది ఏడిపించే బదులు. దారిలోనే సస్తావరా నువ్వు. ఆ వరదలో నన్ను కొట్టుకుపోయింటే దరిద్ర వదిలే కదరా నీచుగా. ఎవరిని తిట్టే తిట్లు ఇవన్నీ? ఎవరైనా కొద్దిగా బాధ కలగజేస్తే బాబోయ్, మార్కెట్లో ఉన్న డిక్షనరీలో కూడా ఉండవు అన్ని మాటలు. పొర్లుకుంటా గేట్లు లేకుండా తన్నుకుంటూ బయటకు వచ్చేస్తాయి. అవునా కదా? ఒకవేళ బయటికి చెప్తే, బయటికి తిడితే ఏ కీలిరిగిద్దో, ఏ జాయింట్ ఊడిపోయిద్దో, ఏ తుంటి పగిలిపోద్దో తెలియక మనసులోనన్నా తిడతారు. మోగోళ్ళు తిట్టినట్టుగా మనసులోనన్నా బయటికి తిట్టే వాళ్ళు ఉంటారు. నన్ను ఏడిపిస్తావా? నా ఉసురు తగిలిద్ది నీకు. ఈ మాటలే కదండి. కొంతమంది బయటికి తిడతారు ఆపుకోలేక, కొంతమంది బయటికి కక్కలేక లోపలికి తిడతా ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు అసలు మనుషుల్ని తిట్టరు, వీళ్ళు డైరెక్ట్గా ఎవరి మీద పడతారు తెలుసా? దేవుడి మీద పడతారు. నీ వల్లనే నాకు ఈ దుఃఖం అయ్యా, నీ వల్లనే నాకు ఈ ఏడుపు అయ్యా, ప్రార్థన చేసినందువల్లనే నాకు ఈ సమస్య అయ్యా, నిన్ను నమ్ముకున్నందుకే నాకు ఈ కష్టాలయ్యా. ఏమయ్యా, నిన్ను నమ్ముకోకపోతేనే బాగుండేది నాయనా. కుడితిలో పడిన ఎలిగిలాగా ముంచుతున్నావు. ఇంత ముంచే కాడికి నిండా ముందు చంపేయచ్చు కదా నన్ను అని. ఎవరినండి ఇవన్నీ? ఎవరిదే చెప్పండి? దేవుణ్ణి. ఎవరిననే మాటలు ఇవన్నీ? అసలు వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీ దుఃఖము, నీ నిట్టూర్పు ఎగిరిపోవాలి అని అంటే గనక నీవేం చేయాలి అని అంటే దేవుని సన్నిధిని ప్రేమించదోగాక. అదే సమయంలో ఇంకో కోణంలో రండి. ఇప్పుడు నేను ఇవే చెప్పాను కదా. దుఃఖం వచ్చినప్పుడు నీవు దేవుని సన్నిధిని ప్రేమించాలి. చెప్పండి, ఆ మాట చెప్పండి నోరు తెరిచి. ఆ దుఃఖం రానప్పుడు, దుఃఖం వచ్చినప్పుడే యేసయ్య సన్నిధిని ప్రేమిస్తే, దుఃఖం రానప్పుడు ఏమా ఎప్పుడు నీవు యేసయ్య సన్నిధిని ప్రేమించినప్పుడు నీ తల మీద ఉన్నటువంటి దుఃఖం నిట్టూర్పులు ఎగిరిపోతాయి. నిత్యానందము, నిత్య సంతోషము నీ తల మీదకి దిగి వచ్చునుగాక. అలా దిగి రావాలి అని అంటే నువ్వు యేసయ్య సన్నిధిని
గాఢంగా ప్రేమించాలి. దుఃఖం ఎందుకు మన తల మీద నాట్యం ఆడుతుంది? నిట్టూర్పు ఎందుకని సింహాసనం వేసుకొని అక్కడ కూర్చొని మనల్ని పరిపాలన చేస్తుంది అని అంటే ఆయన సన్నిధిని ప్రేమించక. ప్రభు మిమ్మల్ని దుఃఖం నిట్టూర్పుల నుంచి విడిపించును గాక. గట్టిగా చెప్పనోరు తెచ్చి. నువ్వు విడిపించబడాలంటే ఏం ప్రేమించాలి? ముందు ఈరోజు చెప్పండి, ఈ రోజు నుంచి నేను యేసయ్య సన్నిధిని ప్రేమిస్తాను. చెప్పండి, మరొకసారి చెప్పండి. భయం ఏముంది మీకు? భయమా? ఆమేన్. మరి 12 అయినా నష్టమేం లేదుగా ఈ పూట. 12 అయినా భయం ఏమైనా ఉందా? యేసయ్య సన్నిధిని. ఈ వారం చెల్లి ఫోన్ చేసింది, నేను ఊరు వెళ్తానని ప్రార్థన చేయన్నయ్యా అనింది. నేను అన్నాను, ఆదివారం తర్వాత వెళ్ళు ఊరు, సోమవారం వెళ్ళమ్మా ఊరు, సోమవారం వెళ్ళు ఊరు, ఆదివారం చర్చికి రా, ఆదివారం మందిరానికి రా. నాన్న లేదన్నయ్య నేను బల్లారాధనకు వచ్చి ఆశ్రయించుకుంటా అన్నయ్య అని అనింది. నువ్వు ఆదివారం రావాల్సిందే అని అన్నాను నేను. దేనికి? ఈ 2 వారాలు, మొన్న సోమవారమే కదా వరద తగ్గింది, పోయిన వారం అంతా వరదలోనేగా నివాసం, అవునా? పాముల మధ్యలోనేగా నివాసం, మొసళ్ళ మధ్యలోనేగా నివాసం, వెలుతురు లేని చీకట్లోనే కదా నివాసం. యేసయ్య తన కృప ద్వారా అలాంటి వరదలో నిన్ను మరణానికి అప్పగించాడా? నీకేదైనా తక్కువ చేశాడా? కరోనాలో తక్కువ చేయలే. ఆ ఊరు నీకు ట్రైన్తో పని లేకుండా, బస్సుతో పని లేకుండా ఆ వరదలోనే నిన్ను ఊరు తీసుకెళ్ళుంటే బాగుంది దేవుడు. ఊర్లో వెళ్ళిన సంగతి కాదు నేను. ఆదివారం అంత పెద్ద కీడు, అంత పెద్ద కీడు, అవునా కదా? పాట రాశారు ఎందాడే ఆరాధనలో. మీరున్న అనుభవాలన్నిటి గురించి పాట రాశారు ఎందాకడే ఆరాధనలో 2 ఏళ్ళు. మృత్యువు అలలు చుట్టుముట్టినా, వరద వలె శత్రువు తరిమినా, ఎర్ర సముద్రమే నీ చెనులకు ప్రాకారాల గోడలుగా మారేను. హల్లెలూయా. ఊరెళ్ళిద్దంట ఊరు. ఇటేమో బుడమేరు, ఇటేమో కృష్ణానది. ఎంత పెద్ద కీడు! 100 సంవత్సరాల తర్వాత వచ్చిన వరద కృష్ణానదికి. ఇది దానికి ఉండాల్సిన క్యాపబిలిటీ కంటే కూడా ఎక్కువ వచ్చింది వరద. ఆదివారం రా, ఆదివారం వచ్చి సాక్ష్యం చెప్పి యేసయ్యను మహిమపరచు. సోమవారం ఊరెళ్ళన్నా, నువ్వు ముందొచ్చి యేసయ్యను మహిమపరచు. నువ్వు యేసయ్య పని చేయి, నీ పనులన్నీ యేసయ్య చూసుకుంటాడు. హల్లెలూయా. పని చేయండి, పని చేయండి. ఆదివారం కాదు, ఆదివారం విశ్రాంతి దినం. ఊరెళ్ళండి, ఆదివారం కాదు. పనికి వెళ్ళండి, ఆదివారం కాదు. ఆదివారం దేవుడు నిన్ను వారం అంతా కాపాడినందుకు ఆ దినము దేవుడిది, అది విశ్రాంతి దినం. నీవు దాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. ఇందులో ఎట్లాంటి ఎక్స్క్లూజివ్ లేవు ఇంక అందుట్లో. హల్లెలూయా. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పానని అంటారా? ఆ సహోదరి, ఆ చెల్లి యేసయ్య సన్నిధిని ప్రేమించినదైతే గనక ఆ ఏంజెల్ తల్లిలాగా, ఆ అన్నమ్మామలాగా, ఏమండి ఈ తల్లిలాగా, ఈ ఎలీషమ్మలాగా, అయ్యి బాబోయ్ ఈరోజు చర్చికి వెళ్ళకపోతే ఎట్లా? హైదరాబాద్ వెళ్ళామమ్మా, వెళ్ళి కూడా వచ్చేసింది చూడండి. ఈరోజు చర్చికి వెళ్ళకపోతే ఎట్లా? నన్ను కాపాడుకున్నాడు యేసయ్య. నా చుట్టూ ఆయనే ఒక కంచెలాగా నిలబడ్డాడు. నా చుట్టూ విలయ ప్రళయం ఏలుబడి చేస్తున్నా, నా దగ్గరికి ప్రళయం రాకుండా ఆయనే నాకు ఆశ్రయపురముగా ఉన్నాడు. నేను ఈరోజు వెళ్ళి పరిశుద్ధులతో నిలబడి చేతులెత్తి ఆయన ఆరాధించి, ఆయన మహిమపరిచి, ఆయనకు స్తుతి చెల్లించి, నా ద్వారా ఆయనకి వెళ్ళాల్సిన ఘనత అంతా, నా ద్వారా ఆయనకి వెళ్ళాల్సిన మహిమ అంతా, నా ద్వారా ఆయనకి చెందవలసినదంతా చెల్లించి ఆయన నేను మహిమపరచాలి అనని వీళ్ళు వచ్చినట్లుగా వచ్చేది. నువ్వు వచ్చావంటే నువ్వు యేసయ్య సన్నిధిని ప్రేమించి వచ్చావు గనక
నీ దుఃఖం, నీ నిట్టూర్పు అంతా ఎగిరిపోయేలాగా చేస్తున్నాడు యేసయ్య. గట్టిగా నోరు తెచ్చి చెప్పండి, యేసయ్య సన్నిధిని ప్రేమించండి. నీకు దుఃఖం లేదా? నీకు నిట్టూర్పు లేదా? మరి ఎందుకు వచ్చావు చర్చికి? ఎగిరిపోయిద్దని వచ్చావు. నువ్వు వెళుతున్నప్పుడే యేసునామములో ఎగిరిపోవడు గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. నోరు తెచ్చి చెప్పండి ఆమేన్. నాకు ఈరోజు మనసంతా ఏం బాగోలేదు. అబ్బా, ఈరోజు నా మైండ్ ఊరెళ్ళింది. ఈరోజు నా సిచ్యువేషన్ ఏం బాగోలేదు. ఈరోజు నా గుండెకి, నా హృదయానికి తుఫాను వచ్చింది. కాబట్టి నేను ఈరోజు చర్చికి రాలేను. తిన్నది అరగట్లా, ఏమండి, తినింది వంట పట్టట్లా, నిద్ర పట్టట్లా. నాకంతా ఈరోజు ఏదో హతవిధి. నా మనసు కొండెక్కి కూర్చుంది. నాకేం బాగలేదు, ఈరోజు నేను రాను అని ఎవరంటారండి? మీరు. మిమ్మల్ని నేను పొగడాలి యేసయ్య కృపను బట్టి. మిమ్మల్ని పొగడాలి లేను, మళ్ళీ యేసయ్య కృపలో మిమ్మల్ని ఘనపరచాలి. ఎందుకు తెలుసా? ఎంత వర్షమైనా ఆగరు మీరు, ఎంత వరదైనా కానీ ఆగరు, ఎంత ఎండైనా, ఎంత సమస్యలైనా ఆగుతారు మీరు. ఏమో నేను ఎప్పుడు చూడలే మిమ్మల్ని ఆగినట్టు. మీరు సామాన్యులు అనుకున్నారా? వరదలో ఆగరు, బురదలో ఆగరు. ఆ బురదలో దిగి అవసరమైతే ఆ బురదనే బుట్లులాగా వేసుకొని వస్తారు, కానీ ఆగరు. ఆగిపోయేదా మన విశ్వాసం? ఎర్ర సముద్రం చూసి ఆగిపోయేదా? నోరు తెచ్చి చెప్పండి, బలహీనతను చూసి ఆగిపోయేదా విశ్వాసం? భక్తి అంటే సమస్యల్ని ఎదుర్కొనేలాక ఆగిపోయేదా? భక్తి అనేది ఎండకి చల్లారిపోయేదా? విశ్వాసం అనేది వర్షం వస్తే ఆగిపోయేదా? నిరీక్షణ అనేది చలికి వణికిపోయేదా? వరదల్లో ఆగిపోయేదా? విశ్వాసం అంటే ఏంటో తెలుసా? ఎండ కాదు, అగ్ని ఏడంతలైనా సరే ఆ ఏడంతలైన అగ్నిని చల్లార్చగలిగినదే నీతిమంతుల యొక్క విశ్వాసం. గట్టిగా చెప్పండి ఆమేన్. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? సింహాల నోళ్లను కూడా మూయగలిగినదే విశ్వాసం. ఆమేన్. చేనిలో ఉన్న పైరంతా చేతికి అందకుండా నష్టపోయినా, ఫలములన్నీ రాలిపోయినా, ప్రేమించిన వారే అవమానించినా, ఎదురు చూడలేని పరిస్థితులన్నీ ఎదురుకుంటూ వచ్చినా, వాటన్నిటిలో కూడా కదలకుండా, చలించకుండా నువ్వు యేసయ్యను ఆరాధించడానికి వస్తున్నావు అని అంటే అర్థం ఏంటి తెలుసా? నీ విశ్వాసం గట్టిది, నీ విశ్వాసం గొప్పది. ఈ వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ విశ్వాసం ఎలా ఉంది? నీవు యేసయ్యను ప్రేమిస్తున్న విధానం ఎట్లా ఉందో ఒకసారి ఆరాధనలో పరీక్షించుకో. ఓ కత్తి అడ్డంగా పెట్టారు. అన్నయ్యో అన్నయ్య, ఈ కత్తి ఇరిగిపోయేలాగా ప్రార్థన చేయి అన్నయ్యో అన్నయ్య. నేను బతికే ఉన్నాను ఈ రాగాలండి. అన్నయ్య ఈ కత్తి తీసేసేలాగా ప్రార్థన చేయి అన్నయ్య. ఈ కత్తి ఎవరు పెట్టారో ఆ కత్తి మీద వాళ్ళే పడిపోయేలాగా ప్రార్థన చేయి. ఇటు దిగితే ఇటు రావాలి అన్నయ్య. కత్తి అడ్డంగా ఉంది అన్నయ్య, రాలేను అన్నయ్య. ఇట్టి శాసనము సంతకము చేయబడినని చెప్పి దానియేలు తెలిసినా రోజు చేసే ప్రార్థన కంటే ఇంకా ఎక్కువ ప్రార్థన చేశాడు. అది కాదా విశ్వాసం అంటే? హల్లెలూయా. నీకు సెలవివ్వను అన్నా కానీ, నిన్ను తీసి పారేస్తాను అన్నా కానీ, నీకు చేతో రానివ్వను అన్నా కానీ, నువ్వు కదలకుండా ధైర్యముగా దృఢంగా ఉన్నావు అని అంటే నువ్వెవరు నన్ను తీయడానికి? నీకు ఇచ్చింది ఎవరో? నిన్ను నిలబెట్టింది ఎవరో? నిన్ను నడిపిస్తుంది ఎవరో? గట్టిగా చెప్పండి. ఏదైనా ఆయనే చేయగలడు. నీ దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోవాలంటే సన్నిధిని చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసయ్య సన్నిధిని నేను ప్రేమిస్తానని చెప్పండి. ఎవరిని? కొంతమంది ఎంత అబద్ధం పాడతారు. లోపల ఎవరినో ప్రేమిస్తారు, బయటికేమో నిన్నే ప్రేమితును. లోపలేమో ప్రేమ వేరు, ఇంటర్నేషనల్ ప్రేమ వేరు.
లోపల ప్రేమించేదేమో చెప్పండి అమ్మా ఏరు. బంగారాన్ని ప్రేమిస్తారు, బయటికేమో నిన్నే ప్రేమిస్తున్నానయ్యా. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడం. యేసయ్యా నేను నీ సన్నిధిని ప్రేమిస్తా అని చెప్పండి. యేసయ్య చెప్పండి, యేసయ్యా నీ సన్నిధిని ప్రేమిస్తున్నానయ్యా, గనక నీ తల మీద ఉన్న దుఃఖో నిట్టూర్పు ఎగిరిపోతా ఉన్నాయి. ప్రేమించండి. యేసయ్య సన్నిధిని ప్రేమించే దగ్గర దేనికి మీరు భయపడదు. ఎండని ఆగకూడదు, వర్షమని, చలని, జ్వరమని. బాత్రూమ్ మోషన్లు అవుతున్నాయి అంటే రాత్రి మంచోడు నా తమ్ముడు, అప్పుడప్పుడు పురుగు తిరిగింది, మంచోడే. మోషన్స్ అవుతుంటే వెళ్ళాడు, ఒక అరగంట సేపు ఉన్నాడు. ఆ బాత్రూంలోనే పడుకొని నిద్రపోయి ఉంటాడు అనుకున్నాను నేను. అరగంట దాకా రాకపోతుంటే అప్పుడు నీరసానికి నిద్రపోయే టైం కదా ఇది, రాడేవాళ్ళే అనుకున్నా. కానీ వచ్చాడు, ఆ నడుచుకుంటూ అట్లాగే వచ్చాడు. ఎందుకని? దేవుని సన్నిధిని ప్రేమించుకున్నాడు. ఎవరిని ప్రేమించాలి మీరు? హల్లెలూయా. రెండవ మాట 119వ కీర్తన 50వ చరణం. అమ్మా హల్లెలూయా. రెండవదిగా వాక్యాన్ని ప్రేమించాలి అని చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. ఏంటో దాని నుంచి ఒకళ్ళిద్దరిని చూస్తున్నాను, పురుటి నొప్పులు పడుతున్నారు వాక్యం వినటానికి. అసవేదన పడుతున్న తల్లికి వస్తాయి పురుటి నొప్పులు, అదేంటో వాక్యం విన్నప్పుడు కొంతమందికి పురుటి నొప్పులు వస్తాయి. వాక్యం వినలేక మీరేం చేయాలి? వాక్యాన్ని చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. హల్లెలూయా. దేవునిని ఎరిగిన బిడ్డల నుంచి బియ్యం డ్రమ్ము కంటించింది. ఆ విశ్వాసం ఏంటంటే అక్కడుంటే ఆ డ్రమ్ అంతా నిండిపోతుందంట. ఆ డ్రమ్ అంతా ఇంకా నేను పొయ్యి కంటీడ పొయ్యి బాగా 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 మండిపోతాను. ఇది కట్టేసిన ఆరదు ఇంకా. మరంతే కదా, బీరువాకి ఎందుకు అంటేస్తారు అని అంటే బీరువా నిండిపోద్దని. బియ్యం డ్రమ్కి ఎందుకు అంటేస్తారు అని అంటే బియ్యం అన్నం డెక్షా కూడా అంటించు. ఆ విశ్వాసం కొంతమందికి ఉండిద్ది, అది గొప్ప విశ్వాసం. హల్లెలూయా. అయితే మీరు బియ్యం డ్రమ్ము మీద, బైకు మీద, కారు మీద, ఈ బైబిల్ అట్ట మీద మాత్రమే కాదు, మొదట వాక్యాన్ని ఎక్కడ ఉంచుకోవాలి అని అంటే గుండెల్లో, హృదయంలో ఉంచుకోవాలి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. ఆమేన్. ఈ వాక్యం మొదట ఎక్కడ ఉండాలి అని అంటే హృదయంలో. బియ్యం డ్రమ్ము మీద పెడితే బియ్యం తక్కువ అన్నట్టు, ఏమండి, బీరువా కంటిస్తే డబ్బులు తక్కువ కావన్నట్టు, వాహనాన్ని కంటిస్తే రాకపోకల్లో క్షేమం కలిగిద్ది అన్నట్టు, ఆ వాక్యాన్ని నీ గుండెల నిండా దాచుకొని భద్రంగా కాపాడుకున్నావు అనుకో, ఏమైందో తెలిసిన? బాధలలో ఆ వాక్యమే నీకు నెమ్మదినిచ్చింది. నీ వాక్యమే నన్ను. ఆమేన్. గుండెల లోపల పెట్టుకోండి ఈ మాటలు. ఎక్కడ? పోయిన ఆదివారం ఏ వాక్యం చెప్పాను అనంటే ఏదో గుర్తున్నట్టే. నిన్నేం చెప్పాను వాక్యం అనంటే మర్చిపోవచ్చా? యేసయ్య వాక్యాన్ని గుండెల్లో పెట్టుకోండి, అది నీకు నెమ్మదినిచ్చునుగాక. చావు యొక్క అంచులలో, మరణ ఛాయలలో, మరణం విలయ తాండవం ఆడుతున్నటువంటి పరిస్థితుల్లో, మరణపు వాసన వస్తున్నటువంటి వేళలలో నీ గుండెల్లో వాక్యాన్ని భద్రంగా కాపాడుకున్నావు అనుకో, మరణం నుంచి నేను జీవంలోనికి ఆ వాక్యం దాటించింది, చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను నడిపించింది.
వాక్యాన్ని ఎక్కువ ప్రేమించాలి. సమయం అనక అసమయం అనక వాక్యం బాగా చదవాలి. సంవత్సరానికి 1-2 సార్లు పరిశుద్ధ గ్రంథాన్ని కంప్లీట్ చేయడం నేర్చుకోవాలి. కొన్ని వాక్యాలను కంఠోపాఠంగా కంఠస్థం చేయగలగాలి. బాగా వాక్యాన్ని చదవాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. బాగా వాక్యాన్ని వినాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకుందువు గాక. ఎందుకు తెలుసునా దేవుని పిల్లలారా, వాక్యం కరువైపోయిద్ది అని చెప్పి ఒక భక్తుడు పాడాడు. ఈ సువార్త మోయబడున్ వాక్యమే కరువ. ఎప్పుడు యేసయ్య రాకడ సమీపముగా ఉన్నది అనే దినాలలో. వర్తమానం ఏంటి ఈ రోజున? నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. నీ తల మీద ఉన్న దుఃఖం, నీ తల మీద ఉన్న నిట్టూర్పు, నీ తలను ముంచేసేలాగా ఉన్న విచారపు ఆలోచనలన్నీ కూడా కట్టలు తెగుకొని ప్రవహిస్తూ వస్తున్న నీ దుఃఖం అంతా కూడా ఆశ్చర్యంగా పక్షిలాగా ఎగిరిపోవాలి అని అంటే కనుక నీ గుండె లోపలికేసే వాక్యం రావాలి. నీ గుండెల్లో ఆయన అగ్ని మండు చూడనుగాక. నీ ఎముకలలో ఆయన అగ్ని మండు చూడనుగాక. వాక్యం కరువైన దినాలలో కూడా వాక్యం కొరత లేదు అన్నట్లుగా నీ గుండెల నిండా వాక్యం ఏలుబడి చేయనుగాక. ఎందుకు నీ గుండెల నిండా వాక్యం ఉంచుకోవాలంటే ఈ వాక్యం నిన్ను బ్రతికించింది. ఈ వాక్యం నీకు జీవమునిచ్చింది. బాధలలో బహు నెమ్మదినిచ్చింది. కలవరపడి కంగారుపడి కాళ్ళకు బలబొంగట్టుకొని పరిగెత్తకుండా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండేలాగా చేస్తుంది ఆయన వాక్యం. ఆయన ఇందాక సాక్ష్యాలు చెప్తుంటే విన్నాను నేను. చెల్లి చెప్పింది, వరదలు ఆలోచిస్తుంటే వాగ్దానం గుర్తొచ్చిందంట. నేను మీకు క్షేమమును కలగ చేసేదను అనే వాగ్దానం గుర్తొచ్చిందంట. దేవుడు చెప్తున్నాడంట ఏమని? నేనే మీకు క్షేమమును దయచేసి. మీరందరూ క్షేమంగా ఉన్నారంటే ఆ వాగ్దానమే కదా. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకునా పడదాని వాగ్దానం చేస్తాడు. ఈ రోజున నువ్వు ఇరుకున పడకుండా క్షేమంగా ఉన్నావంటే ఆయన వాక్యమే కదా. చెప్పండి. ఆ వాక్యాన్ని మీరు గుండెల్లో పెట్టుకోండి. వాక్యాన్ని ప్రేమించాలి. మొదట ఏం ప్రేమించాలన్నాను? చెప్పండి అమ్మా. రెండవదిగా ఏం ప్రేమించాలి? బైబిల్ని చింపేశాను నేను, మురుగు కాలంలో పడేశాను నేను. బైబిల్ని చింపేసి మురుగు కాలంలో, సైడ్ కాలంలో, డ్రైనేజీ కాలంలో పడేశాను నేను బైబిల్ని. బైబిల్ విలువ తెలియక కన్ను మిన్ను కానకుండా పశువులాగా ప్రవర్తించాను. ఇప్పుడు ఆ బైబిల్ని నేను మోస్తున్నాను. బైబిల్ నన్ను మోస్తుంది. విజయోత్సవాలతో నన్ను ఈ వాక్యం ఊరేగిస్తా ఉంది. హల్లెలూయా. ఈ బైబిల్ ఎంత శక్తి కలిగిందో తెలుసా? యేసయ్య వాక్యం ఎంత శక్తి కలిగిందో తెలుసా? బైబిల్ లేకుండా చేస్తాను, బైబిల్ తయారయ్యే కంపెనీలు మూసేసేలాగా చేస్తాను, ప్రపంచంలో బైబిల్ కనబడలేవను అన్న వాళ్ళు బైబిల్ మోతేసేస్తా, బైబిల్ కనబడలేకుండా చేస్తానన్న వాళ్ళు చరిత్రలో కనబడకుండా మరుగైపోయారు. ఈ వాక్యం చీకటిలో ఉన్నవాడికి వెలుగునివ్వగలిగినది, అంధకారంలో ఉన్నవాడిని వెలుగులోనికి నడిపించగలిగినది. నేను ప్రకటిస్తున్నా ఈ వాక్యం త్రాగుబోతుల్ని, వ్యభిచారులను, నరహంతకులను, బందిబోటు దొంగలను, దేశ ద్రోహులను, దుర్మార్గులను ఆ అంధకార సంబంధమైన చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగు అనే వాక్యంలోనికి, ఆశ్చర్యకరమైన వెలుగు అనే యేసయ్యలోనికి ఈ వాక్యము తీసుకొని వచ్చుటకు శక్తి కలిగినది. పాడైపోయిన, కుళ్ళిపోయిన సమాజాన్ని, పాడైపోయిన వ్యవస్థని, పడిపోయి పతనం అయిపోయిన మనిషి యొక్క హృదయాన్ని ఆలోచించేలాగా చేయగలిగినది వాక్యం. ఆలోచించటమే కాదు, ఒక మంచి తీర్మానం చేసుకునేలాగా, సన్మార్గంలో నడిచేలాగా చేయగలిగినది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని మీరేం చేయాలండి? చెప్పండి అమ్మ, నోరుదే చెప్పండి.
ఈ పూట వాక్యం వింటున్నారా మీరు? వచ్చే ఆదివారం దాకా మీకు ఈ వాక్యం గుర్తుండాలా? ఏమ్మా, నిన్న వాక్యం విన్నారా? ఈరోజు గుర్తుందా? మర్చిపోకూడదు. జీవవాక్యమును మీరు చేత పట్టుకొని ఆకాశ మండలంలో ఉన్న జ్యోతుల వలె మీరు వెలిగెదరగాక. నువ్వు దేన్ని ప్రేమించాలి? యేసయ్యా. చెప్పండి, నోరితే చెప్పండి. సినిమా యాక్టర్నా? రాజకీయ నాయకుడినా? హల్లెలూయా. యేసయ్య వాక్యాన్ని మీరు ప్రేమించాలి. ఆమేన్. ఆఖరి మాట యెషయా గ్రంథం 51:11. నేను ఇంక ముగించేస్తున్నాను. ఆఖరి మాట చెప్పి ముగించుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు రక్షణ. ఇంకా బాప్తిజాలు లేని వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు రక్షణ లేని వాళ్ళు చేయెత్తండి. అమ్మా లేదా? ఇప్పుడు మరి యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. బాప్తిజం అంటే మత మార్పిడి కాదు, కుల మార్పిడి కాదు. తెలుసండి, బాప్తిజమే కుల మార్పిడి, మత మార్పిడి అయితే యోహాను బాప్తిజం ఇచ్చాడా లేదా? అపోస్తలులు బాప్తిజమాలు ఇస్తా వచ్చారు, ఇచ్చారా లేదా? యేసయ్య శిష్యులు బాప్తిజమాలు ఇచ్చుకుంటా వచ్చారు, ఒకరి తర్వాత ఒకరు, ఇచ్చారా లేదా? బాప్తిజం ఇచ్చే యోహాను దగ్గర కానీ, యేసయ్య శిష్యుల దగ్గరే కానీ, ఏమండి అపోస్తలుల దగ్గరే కానీ, సిస్టర్ గారు ఎన్ని కులాలు పుట్టుకొచ్చినాయి? బాప్తిజం ఇచ్చి యోహాను చాలామంది బాప్తిజాలు ఇచ్చాడుగా. పొందిన వాళ్ళందరికీ నీ ఈ కులం రా, నీది ఈ కులం రా అని చెప్పాలని బాప్తిజం ఇచ్చి యోహాను కేటాయించేశాడా? అపోస్తలులు కేటాయించారు. పోనీ మీది కులం రా అని చెప్పానని. పోనీ యేసయ్య శిష్యులు చెప్పారా? ఇక మనం బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ ఒకటే మతం అని చెప్పానని. వాళ్ళ దగ్గర పుట్టుకురాని మతాలు, వాళ్ళ దగ్గర పుట్టుకురాని కులాలు, బాప్తిజం తీసుకుంటే మతం మారిద్ది, కులం మారిద్ది అని చెప్పని ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ చెప్పట్ల. బైబిల్ మతాన్ని యాక్సెప్ట్ చేయదు. బైబిల్ వాక్యం పరిసయ్యుల్ని, సద్దూకయ్యుల్ని, ధర్మశాస్త్రోపదేశకుల్ని వీళ్ళందరూ మా మతం అని అంటే యేసయ్య వాళ్ళని ఖండించాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను మతాలు స్థాపించడానికి వచ్చిన వాడిని కాదురా బాబు. మతాలని మృతమై కుళ్ళి కంపు కొడుతున్న ఈ సమాజాన్ని మార్చి మనిషికి మానవత్వపు విలువలను నేర్పించి మనిషిని మనిషిగా బ్రతికేలాగా సమాజ స్థాపన కొరకు నేను వచ్చిన వాడిని. నా రాజ్యం ఇలాగ సంబంధమైనది కాదు. నేను మతాన్ని స్థాపించడానికి వచ్చిన వాడిని కాదు, నేను మార్గాన్ని స్థాపించడానికి వచ్చిన వాడిని అని యేసయ్య మతాన్ని వ్యతిరేకించాడు. మూడవదిగా మీరేం ప్రేమించాలి అని అంటే, నీ తల మీద ఉన్నటువంటి దుఃఖం, నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. అలా ఎగిరిపోవాలంటే నీవు మూడవదిగా ఆఖరికి ఏం ప్రేమించాలి చెప్పండి నాన్న మీరు? రక్షణను ప్రేమించాలి. కానుకలు ఇవ్వటం బాగా ప్రేమిస్తారు, ఇష్టపడతారు. మీరు బాప్తిజం లేకపోయినా కానీ దశమ భాగాలు తీసుకొచ్చేస్తారు. ఈ చెల్లెళ్ళు నాకు మళ్ళీ తీసుకునేవాళ్ళు, బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా దశమ భాగాన్ని తీయాలి. వాక్యం చెప్తుంది అది. బల్ల తీసుకునే వాళ్ళు, బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా నీ రాబడి అంతట్లో, నీ కష్టార్జితం అంతట్లో 10వ వంతు 10వ భాగాన్ని ఇచ్చి యెహోవాని నీవు ఘనపరచాలి. తద్వారా గొప్ప ఆశీర్వాదాలను నువ్వు ఎక్స్పీరియన్స్తో అనుభవపూర్వకంగా పొందుకుంటావు. దశమ భాగం మన దగ్గర నిద్ర చేయకూడదు. దశమ భాగం మన ఇంట్లో ఉండకూడదు. మరి బాప్తిజం తీసుకున్న వాళ్ళు, బలలో చేసేవాళ్ళు దశమ భాగం తీయాలి అంటే బాప్తిజం లేకపోయినా కానీ చెల్లెళ్ళు దశమ భాగం తీసుకొచ్చేస్తారు. ప్రభు వాళ్ళని ఆశీర్వదించను గాక. దశమ భాగమే కాదు, రక్షణని దశమ భాగమే ఒకటి ఎట్లా ప్రేమిస్తున్నారో, చర్చిని ఎట్లా ప్రేమిస్తున్నారో, రాజాని ఎట్లా ప్రేమిస్తున్నారో, యేసయ్యని ఎట్లా ప్రేమిస్తున్నారో, బాప్తిజమాన్ని కూడా నువ్వు అలా ప్రేమించాలి. ఆమేన్. రెడీ చేయలేదు. హల్లెలూయా.
నీ తల మీద ఉన్న దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. అవునా? నీలోకి ఏం రావాలి? రక్షణ. రక్షణ చెప్పండి, ఎవరిదే చెప్పండి. ఇటారా పడి తిరుగు, హమ్మింగ్ వస్తుంది. చూస్తున్నారా? ఇంక ముగించేస్తున్నా. చూస్తున్నారా? హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి, వాడి చదిలేతే. ఇతను చూడండి, ఏ వస్త్రంతో ఉన్నాడు? దుఃఖ వస్త్రం. ఈ వ్యక్తి తల మీద దుఃఖము నిట్టూర్పులు ఉన్నాయి. ఈ వ్యక్తి ఎప్పుడైతే రక్షణను ప్రేమించి యేసయ్య నా పాపముల కొరకు చనిపోయాడు, నా పాపముల నుంచి ఆయన రక్తము ద్వారా విడిపించి నాకు మోక్షాన్ని దయచేస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు అని యేసయ్య మీద నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందుతాడో, ఎప్పుడైతే ఈ వ్యక్తి బాప్తిస్మాన్ని ప్రేమిస్తాడో అతని తల మీద ఉన్న దుఃఖాన్ని యేసయ్య తీసివేస్తాడు. అతని తల మీద ఉన్న నిట్టూర్పుని యేసయ్య తీసివేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన రక్తంలో నిన్ను కడిగాడు గనక ఆయన నీ తల మీద నిత్యానందాన్ని ఉంచుతాడు, నిత్య సంతోషాన్ని యేసయ్య ఉంచుతాడు. నిత్యానందము, నిత్య సంతోషం నీ తల మీదకి, నీ గుండెల్లోనికి, నీ హృదయంలోనికి ఎప్పుడు వస్తాయి అనంటే యేసు రక్తములో నువ్వు కడగబడి నీవు రక్షణ అనే బాప్తిస్మాన్ని ప్రేమించినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు రక్షణ పొందటం ద్వారా నీ తల మీద ఉన్న దుఃఖం నిట్టూర్పు తీసివేయబడి, ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందావో నీ తల మీదకి నిత్యానందము, నిత్య సంతోషము దయచేయబడతాయి. అప్పుడు నువ్వు సియోను నూతన యెరూషలేముకి, ప్రభు రాకడికి, ప్రభు రాజ్యం మనకి సిద్ధపరచబడదుగాక. ప్రభు ఈ మాటలు మీ ఎన్నికల్లో ఆశీర్వదించునుగాక. ఎన్ని చెప్పానండి మాటలు? ముచ్చటగా ఏమేంటి? మొదట వర్తమానం ఏంటి చెప్పండి. నీ దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోవునుగాక. ఎప్పుడు ఎగిరిపోతాయి? ఆయన సన్నిధిని నీవు ప్రేమించినప్పుడు. సంతోషమ్మ గారు ఒక్కళ్ళే వచ్చి ప్రార్థన చేస్తున్నారు, అప్పుడు డ్యూటీలు వేశారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నీకు నేను గిఫ్ట్ ఇస్తాను తల్లి, ఇట్రారా, రా ముందు రండమ్మా. ఇదిగో నెలకు ఒకసారిగా మేము ప్రార్థన చేసేది. వాళ్ళ అబ్బాయి పెళ్లి రోజు కూడా ఆగల, ఇంకో వారం రోజుల్లో పెళ్ళి అని అనగా కూడా శనివారం ఉపవాసం ఉండి సెకండ్ సాటర్డే రోజు అమ్మ ప్రార్థన చేస్తారు. ఇటు రండి, అక్కడ ఉండండి, మీరు మీరు ఇక్కడ ఉండండి. హల్లెలూయా. ఇదిగో ఇది ఇవ్వటం కూడా ధన్యతే. చప్పలు కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదిగో అమ్మ, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. నీ తల మీద ఉన్న దుఃఖం నిట్టూర్పులు ఎగిరిపోవునుగాక. ఇది అన్నటికి స్థిరపరచబడింది. ఇంకా మీలో డైలీ బైబిల్ చదివేవాళ్ళు ఎవరు? రోజు పొద్దున్న నిద్ర లేకుండానే ఉదయాన్నే ఎన్ని అధ్యాయాలు చదువుతావు? హల్లెలూయా. యేసయ్య సన్నిధిని ప్రేమించి మీరేం చేయాలి చెప్పండి? వీటిరా పోయిన సంవత్సరం ఒక్క ఆదివారం కూడా చర్చి మానకుండా వాళ్ళ అమ్మే అడ్డుకట్టలు వేసిన బుడమేరు కట్టలను తెంచుకొని వచ్చినట్టుగా వచ్చింది బిడ్డ. దా దా అందుకే బుడమేరులో మీ అమ్మని మీ నాన్నను మునిగిపోయారు, కానీ నిన్ను దేవుడు మునిగిపోని కూడా చర్చిలో ఉంచాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి కృపనిచ్చునుగాక. హల్లెలూయా. ఇస్తా, వచ్చే ఆదివారం ఇస్తా.